హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. అన్నీ అనుకున్నట్టుగా అయ్యింటే ఇప్పటికి థియేటర్స్లో జై బాలయ్య అనే నినాదాలు, సోషల్ మీడియాలో బాలయ్య తాండవం, తమన్ మ్యూజిక్ గురించి సెన్సేషనల్ అయ్యిండేది. బట్ బ్యాడ్ లక్స్, అనుకోకుండా మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. గురువారం నైట్నే ప్రీమియర్ షోస్తో ఆడియన్స్ ముందుకు రావాల్సిన అఖండ 2 తాండవం ఇప్పటికీ ఇంకా థియేటర్స్లో రిలీజ్ అవ్వలేదు. అఖండ 2 పోస్ట్ పోన్ అవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షనే. ఇదివరకు ఈ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ హీరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ తో కొలాబ్ అయ్యే కొన్ని సినిమాలనే నిర్మించింది. లాభాలు వస్తే పంచుకుందామని కొలాబ్ అయిన ఈ ప్రొడక్షన్స్ నష్టాలు వచ్చేసరికి పట్టించుకోవడం మానేశాయి. ఇందులో నష్టాలు చూసిన హీరోస్ ఇంట్రడక్షన్ ప్రొడక్షన్ 14 రీల్స్ ప్లస్ వాళ్ళను తీర్చమని అడిగింది. కానీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈ హీరోస్ బ్యానర్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఇక మద్రాస్ హైకోర్టు ఈ లాభాలు నష్టాలు లెక్క తీర్చే వరకు అఖండ 2 మూవీని థియేటర్స్ లోనూ ఓటీటీలోనే రిలీజ్ చేయకూడదని స్టే ఇచ్చింది. దీంతో అనుకోకుండా అఖండ 2 మూవీ రిలీజ్ ను సడన్ గా ఆపేల్సి వచ్చింది. అండ్ ఈ ప్రొడక్షన్ నష్టాలు చూసిన సినిమాలలో మహేష్ బాబు గారు అతడు 1 నేనొకటినే సినిమాలు కూడా ఉన్నాయని టాక్. ఇక కోర్టు ఆర్డర్ ఇచ్చాక మేకర్స్ మాత్రం ఏం చేస్తారు, కోర్టు చెప్పినట్టుగానే మూవీ రిలీజ్ ని ఆపేశారు. ఇక ఆ తర్వాత ఈ ప్రొడక్షన్స్ మధ్య క్లాషెస్ క్లియర్ అయ్యాయని ఫ్రైడే నైట్ నుంచి అఖండ 2 సెకండ్ షోస్ తో స్టార్ట్ అవుతుందని టాక్ వచ్చింది. ఇక సెకండ్ షోస్ కూడా ఆగిపోయాక సాటర్డే మార్నింగ్ నుంచి అయినా షోస్ పడతాయని టాక్ వచ్చింది. బట్ అది కూడా జరగలేదు. ఇక తర్వాత 19th రిలీజ్ అవుతుందని, 25th రిలీజ్ అవుతుందని, చివరికి సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. బట్ మూవీ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ మాత్రం రాలేదు. అండ్ రీసెంట్ డేస్ లో రిలీజ్ కి జస్ట్ కొన్ని అవర్స్ ముందు ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇక ఎన్నో హోప్స్ పెట్టుకున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఫ్రైడే కాస్త డ్రై డే అయిపోయింది. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడం అండ్ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది కావడంతో ఫ్యాన్స్ లోనే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇంత హై ఎక్స్పెక్టేషన్ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి చాలా క్లాసెస్ ఉన్నాయి. ఓటీటీకి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, వీళ్ళందరికీ అనుకూలంగా ఉండే ఒక డేట్ కావాలి. మరి చూద్దాం ఏ డేట్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారు. సో ఇక ఎలాగో పోస్ట్ పోన్ అయింది కాబట్టి చిరంజీవికి పోటీగా సంక్రాంతి రేస్ లోనే దిగొచ్చు అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతి కూడా సినిమాలకు మంచి సీజనే. సో అఖండ 2 సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మరి చూద్దాం మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. మరి మీ ఒపీనియన్ ప్రకారం అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతే బాగుంటుంది అనుకున్నారు? కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.